హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు 36 సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసి కుట్టాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లైనింగ్ నానబెట్టి రెడీ పెట్టుకున్నాను. నేను ఎక్స్ట్రా క్లాత్ని, అంటే కింద ఎగుడు దిగుడు ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా లైన్ కొట్టుకున్నాను. హైట్ వచ్చేసి 16 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10+2, షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ పొడవు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో ఆర్మ్ షేప్లో రౌండ్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ పొడవు, బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత బాక్స్ లోపల రౌండ్ షేప్ మార్కింగ్ చేయాలి. షోల్డర్ అనేది డౌన్ జారిపోకుండా ఉండటానికి కోసం 1/2 ఇంచ్ విడ్త్లో ఈ విధంగా మనం క్రాస్గా డ్రా చేసుకోవాలి. నడుము వచ్చేసి 9 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఈ విధంగా 2 లైన్స్ మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మధ్య భాగం నుంచి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ నుంచి 3.5 ఇంచెస్, 3.5 నుంచి 4 మధ్యలో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం బ్యాక్ ప్లీట్ డ్రా చేసుకోవాలి. ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను పంపించిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తర్వాత మిగిలిన క్లాత్లో మనం క్రాస్గా పెట్టాలి. బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టేసి కింది భాగాన ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఎందుకోసం అంటే మనకు షేప్ పట్టి వస్తుంది కదా ఫ్రెండ్స్, 2 జాయింట్స్ పడతాయి. అందుకే మనకు క్లాత్ అనేది ఎక్కువగా కావాలి. అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా క్రాస్గా మనం డ్రా చేసుకోవాలి. నెక్ మాత్రం బ్యాక్ నెక్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసి అందులోనే రౌండ్ షేప్ మార్కింగ్ చేయాలి. ఆమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆమ్ నుంచి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ లోతు ఉంటుంది. షేప్ పట్టీలో 3.5, మధ్యలో 2.5, కార్నర్కి కూడా 2.5. ఈ విధంగా మార్కింగ్ చేసి షేప్ పట్టి ఆకారంలో డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు క్రాస్ కటింగ్లో ఉన్న షేప్ పట్టి యూజ్ కాదు, అందుకే నేను ఇంటూ మార్క్ పెట్టాను. ఏదైతే యూజ్ అవుతుందో అది రైట్ మార్క్ పెట్టాను. ఈ విధంగా మనం డ్రా చేసిన విధంగా అదే విధంగా కట్ చేస్తూ రావాలి. ఆమ్ దగ్గర నీట్గా స్ట్రైట్గా వచ్చి ఆమ్ రౌండ్ దగ్గర ఫ్రెండ్స్ కత్తెరని ఆపకుండా కట్ చేయాలి. మనం కరెక్ట్గా కత్తెరని పట్టుకోవడం కరెక్ట్గా పట్టుకుంటే ఆమ్ అనేది కరెక్ట్ షేప్లో కట్ అవుతుంది. తర్వాత ప్లీట్స్ అనేది 3.5 దగ్గర ఒక డాట్, 1/2 ఇంచ్ దగ్గర ఒక డాట్, మళ్ళీ 1/2 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. 3 డాట్స్. మధ్య డాట్ నుంచి పొడవు వచ్చేసి 2.5. ఒక మార్కింగ్ ట్రయాంగిల్ షేప్లో పెట్టాలి. డిస్టెన్స్ వచ్చేసి 2.5. ఆర్మ్ సైడ్ మాత్రం 3.5 డిస్టెన్స్. ఈ విధంగా డాట్స్ పెట్టుకొని స్కేల్ సహాయంతో మార్కింగ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. చూడడానికి ఫ్రంట్ బ్యాక్ అంటే మనకు కుట్టేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్తో వస్తుంది. తర్వాత మిగిలిన క్లాత్లో ఈ విధంగా కింది భాగాన స్ట్రైట్గా లైన్ గీసేసి 3.5, 2.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇదే విధంగా షేప్ పట్టి షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ మనకు 4 కావాలి ఫ్రెండ్స్. మిగిలిన క్లాత్ని నేను 4 ఫోల్డింగ్స్ చేశాను. అంటే మనకు 2 హ్యాండ్స్ కదా, డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు చెయ్యి పొడవు వచ్చేసి 10.5, చెయ్యి విడత వచ్చేసి 10 ఇంచెస్. మనకు 8 ఇంచెసే ఉంది ఫ్రెండ్స్, ఇంకా 2 ఇంచెస్ క్లాత్ అతుకు పడుతుంది. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్, మజిల్ డౌన్ 8 ఇంచెస్, కింద డౌన్ వచ్చేసి 6 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చుకి. ఈ విధంగా మనము ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. అంటే లైట్గా స్లాంట్ ఎస్ లాగా డ్రా చేసుకోవాలి. మధ్య భాగంలో 1/2 ఇంచ్ డాట్ పెట్టుకొని ఈ విధంగా లోపలి భాగం కూడా డ్రా చేసుకోవాలి. ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. మధ్యన ఒక టక్ ఇవ్వాలి. ఇక్కడ ఒక జాయింట్ వస్తుంది, ఆ జాయింట్ను ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పొరలు మాత్రమే ఓపెన్ చేసి 1 సైడ్ మాత్రమే ఎస్ లాగా, అంటే లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు అనేది కట్ చేసుకోవాలి. ఎక్కడైతే లోతు కట్ చేసామో అక్కడ ఫ్రంట్ పార్ట్ అని రాసుకోవాలి. తర్వాత ఈ విధంగా పెట్టేసి మనం కట్ చేసిన పీసే మనకు జాయింట్కి యూజ్ అవుతుంది. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఆ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని అదే పీస్ మనం జాయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేసి రెడీగా పెట్టాను. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, హ్యాండ్స్ జాయింట్ అది కూడా రెడీ అయిపోయింది కటింగ్. ఇప్పుడు షేప్ పట్టీలు లైనింగ్ 4 పీసెస్, మెయిన్ క్లాత్ 2 పీసెస్. ఇప్పుడు లైనింగ్ అంతా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఫ్లీట్స్ కుట్టడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మధ్యన పట్టుకొని ట్రయాంగిల్ షేప్లో డ్రా చేసాం కదా, అదే విధంగా స్టిచ్ వేయాలి.
కార్నర్ అనేది మనకు స్టిచ్ లోపలికి రాకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఈ విధంగా మధ్యకి ఇలా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ విడ్త్తో ఏ విధంగా అయితే మనం డ్రా చేసామో అదే విధంగా 4 ఫ్లీట్స్ అనేది వేయాలి. ఈ విధంగా నీట్గా వేసి ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి ఫ్రెండ్స్. మనము వెంటనే దగ్గరికి కట్ చేయొద్దు, కొద్దిగా దారం మిగిల్చి కట్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ అనేది నేను కుట్టి రెడీగా పెట్టుకున్నాను మెయిన్ క్లాత్ పైన. మరి ఇంకొక లైనింగ్ ఉంటుంది కదా కింది భాగాన, ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మనకు షేప్ పట్టి కరెక్ట్గా సెట్ అయిందా చూసుకున్న తర్వాత 1/2 ఇంచ్ వదులుకొని స్టిచ్ వేస్తూ రావాలి. షేప్ పట్టి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా 1/2 ఇంచ్ వదులుతూ నీట్గా షేప్ పట్టి షేప్లో స్టిచ్ వేయాలి. తర్వాత మెయిన్ సైడ్ ఫోల్డ్ చేయాలి. మెయిన్ క్లాత్ సైడ్ ఫోల్డ్ చేస్తే మనకు ఫస్ట్ జాయింట్ వస్తుంది. లాస్ట్ జాయింట్కి కలుపుతూ స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు లోపల క్లాత్ ఎక్కడ స్ట్రక్ కాకుండా చూడాలి. మధ్యలోంచి క్లాత్ని లాగాలి. లాగిన తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్ వేయడం వల్ల మనకు నీట్ లుక్ కనిపిస్తుంది. అదేవిధంగా మరొకటి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఉక్స్ పట్టి నేను 1.5 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్. ఈ విధంగా ఉక్స్ పట్టి వేస్తున్నాను. 2 అంటే డబుల్ ఫోల్డింగ్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసి దాన్ని క్లాత్ని తిరిగేసి అంటే పైనుంచి కూడా ఒక స్టిచ్ వేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫ్రెండ్స్ మనకు ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత నీట్గా కొడితే మనకు బ్లౌజ్ అనేది అంత హైలైట్ అవుతుంది. మరో ప్రక్కన కూడా అదే విధంగా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కాజాపట్టి ఎప్పుడు మెయిన్ క్లాత్ వేయాలి ఫ్రెండ్. ఎందుకంటే మనకు కాజాపట్టి కనిపిస్తుంది, ఉక్స్ పట్టి కనిపించదు, లోపలికి వెళ్తుంది కాబట్టి లైనింగ్ క్లాత్ వేయాలి. కాజాపట్టి కనిపిస్తుంది కాబట్టి మెయిన్ క్లాత్ తోటి కుట్టాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, లోపలికి మడిచి మళ్ళీ 1/2 ఇంచ్ మడిచి కరెక్ట్ జాయింట్ పైన వచ్చేటట్టుగా పెట్టి స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేయాలి. ఎంత నీట్గా వేస్తే మనకు బ్లౌజ్ అనేది అంత నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ విడతతో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి. అంటే ఆ 2 లైన్ల మధ్య కాజా అనేది స్టిచ్ వేస్తే గట్టిగా ఉంటుంది. తర్వాత బ్యాక్ పార్ట్ నేను 1.5 క్లాత్ తీసుకొని నడుంపట్టి వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగాన పట్టుకుంటూ 1/2 ఇంచ్ విడతతో 3.5 దగ్గర మార్కింగ్ చేసి బ్యాక్ ఫ్లీట్ కూడా కుట్టి రెడీగా పెట్టాను. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రివర్స్లో పెట్టాలి. జాయింట్ ఈ విధంగా చేసుకోవాలి. 1/2 ఇంచ్ విడతతో జాయింట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనమే స్టిచ్ వేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క స్టిచ్ డబుల్ స్టిచ్ వేస్తే చాలా బాగుంటుంది, రిపేరింగ్ రాదు. నేను లైనింగ్ క్లాత్ని ఈ విధంగా క్రాస్ పీసెస్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఈ క్రాస్ ముక్కల్ని ఆపోజిట్ సైడ్స్ పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా ఒకటి యాడ్ చేస్తూ క్రాస్ ముక్కలన్నీ స్టిచ్ వేసాను. తర్వాత మధ్యలో కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కూడా దగ్గరికి కట్ చేశాను. ఈ విధంగా నెక్ పీసెస్ అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. సమానంగా లేకపోతే దాన్ని కొద్దిగా కట్ చేసి సమానంగా చేసుకోవాలి. తర్వాత కాజా పట్టి నుంచి 1/2 ఇంచ్ వదులుతూ నెక్ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా రౌండ్ షేప్లో 1/2 ఇంచ్ విడుతుండాలి. రౌండ్ షేప్లో నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. బ్యాక్ వచ్చేటప్పుడు కూడా రౌండ్ షేప్ నీట్గా రావాలి. కొద్దిగా సెట్ చేస్తూ షేప్ అనేది రౌండ్గా రావాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఆగి మళ్ళీ స్టార్ట్ చేయడం చేయకండి. నీట్గా ఎంత రౌండ్గా స్టిచ్ వేస్తే మనకు బ్లౌజ్ నెక్ వేసుకుంటే ఆ షేప్ కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది కనిపిస్తుంది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఈ విధంగా మడిచేసి కరెక్ట్ జాయింట్ మీద స్టిచ్ పడేటట్టు చూడండి. మధ్యలో జాయింట్ ఉండాలి ఫ్రెండ్స్. జాయింట్ పై నుంచి క్లాత్ని లైనింగ్ క్లాత్తో ఫోల్డ్ చేయాలి. మధ్యలో జాయింట్ ఉండడం వలన నెక్ అనేది దొడ్డుగా ఉంటుంది. దొడ్డుగా ఉంటే మనకు ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తే నీట్ లుక్ కనిపిస్తుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు మెయిన్ క్లాత్ కూడా కత్తర్లోకి వస్తుంది. తొందరపడకండి, కొద్దిగా చూసుకుంటూ కట్ చేయాలి ఫ్రెండ్స్. నేను నడుమ ఎంత ఉందో అంటే ఆది బ్లౌజ్ నడుమ ఎంత ఉందో చూసుకున్నాను. 36 ఉంది, దాన్ని 4 పార్ట్స్ చేశాను. 9 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మనం కట్ ఇచ్చాం కదా,
ఆ ఖర్చు దగ్గరికి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. మనం జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ ఉందా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ మాత్రం ఎక్కువ ఉన్నా కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ నెక్ అంటే హ్యాండ్ మధ్య భాగం టక్ ఇచ్చాం కదా, అది కరెక్ట్ షోల్డర్ పై నుంచి కరెక్ట్గా ఉందా ఒకసారి చెక్ చేసుకొని రౌండ్ షేప్లో అంటే మన ఆర్మ్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ కరెక్ట్గా ఈ విధంగా హ్యాండ్కి వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. తర్వాత కార్నర్కి కూడా ఒక స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు పోగులు అనేది లేవకుండా ఉంటుంది. మనకు ఎంత డిస్టెన్స్ కావాలి, ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేసుకొని కార్నర్కి కూడా స్టిచ్ వేస్తే ఈ విధంగా నీట్ లుక్ ఉంటుంది. మరో ప్రక్కన కూడా అదే విధంగా చేయాలి. జాయింట్ చేసే ముందు ఈ విధంగా చూస్తే మనకు క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది. నాకు ఒక సైడ్ కరెక్ట్గానే ఉంది, ఒక సైడ్ మాత్రమే పావించి ఎక్కువగా వచ్చింది. ఆ ఎక్కువ వచ్చిన క్లాత్ని కట్ చేశాను. తర్వాత నెక్ హ్యాండ్ మధ్య ప్లేస్ టక్ని ఈ షోల్డర్ మధ్య ప్లేస్లో పెట్టేసి జాయింట్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కువ తక్కువ ఉందా అంటే మనకు సరిపోతుందా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆర్మ్ షేప్లో రౌండ్గా స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత నడుము నుంచి హ్యాండ్ వరకు ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసామో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా ఎక్కడ ముడతలు రావద్దు ఫ్రెండ్స్. నాకు కొద్దిగా ముడతలాగా వచ్చింది. అంటే నేను ఈ విధంగా స్ట్రైట్గా అనుకుంటూ ఆ కొద్దిగా ఎక్కువ వచ్చిన క్లాత్ని జాయింట్లో కలిపేశాను. ఈ విధంగా చేయొచ్చు. 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని దగ్గర కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడ్డానికి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఒక్కొక్క స్టిచ్ వేసాను. పక్కన పావించి విడతతో ఇంకా 2 స్టిచ్లు కూడా వేయొచ్చు. 3 స్టిచ్లు వేస్తే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.